అయ్యా, ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రావిస్ హెడ్ అనే మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి అసలు మనిషా లేదంటే మానవ బాంబా నాకైతే ఏం అర్థం అవట్లేదు. ఎందుకంటే మనకి ఒక పక్కన ఇది వెస్టిండీస్తో ఆస్ట్రేలియాకి సిరీస్ జరుగుతుంది కదా, 3 టెస్ట్ మ్యాచ్లు. సో దాంట్లో ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ టెస్ట్లో ఏం జరిగింది, ఏకంగా 159 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది వెస్టిండీస్ మీద. ఇంతవరకు బాగానే ఉండే. అయితే మరి ఈ టెస్ట్లో ఆస్ట్రేలియా గెలవడానికి కీ రోల్ ప్లే చేసింది ఎవరు? ట్రావిస్ హెడ్డే కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 59 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 61 రన్స్ కొట్టాడు. సో దీంతో ఏమైంది, అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పేసి అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తే ఏంది భయ నీ బాధ అంటే, ఇప్పటి వరకు ట్రావిస్ హెడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎన్ని మ్యాచ్లు ఆడాడు తెలుసా? 50 మ్యాచ్లు ఆడాడు. 50 మ్యాచ్ల్లో ఎన్నిసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు తెలుసా? ఏకంగా 10 సార్లు అందుకున్నాడు. సో అర్థం చేసుకోండి, ప్రతి 5 మ్యాచ్ల్లో ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. మనిషా లేకపోతే ఇంకేమన్నా? సో మరి ఈ లిస్ట్లో చూసుకుంటే మరి 2 హాఫ్ సెంచరీలు చేశాడు కదా. సో దీంతో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో దాదాపు 3222 రన్స్ వరకు కొట్టాడు. మరి హైయెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్లో ఏ ప్లేస్లో ఉన్నాడు భయ్య అంటే, ప్రజెంట్ 6th ప్లేస్లో ఉండడం జరిగింది. సో మరి ఏదేమైనా సరే మరి ఈ టెస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్స్ లిస్ట్లో మరి టాప్ 4 ప్లేస్లో కనుక మనం చూస్తే మరి 10 టైమ్స్ ట్రావిస్ హెడ్ అందుకుని ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి జో రూట్ అలాగే బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరూ కూడా 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అందుకోవడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే హ్యారీ బ్రూక్ అనమాట. సో అతను ఏకంగా 4 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకొని 4th ప్లేస్లో ఉండడం జరిగింది. సో మరి ట్రావిస్ హెడ్ రికార్డ్ని ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే ఏం చేయాలా? కామెంట్ చేయాలి కదా. సో కామెంట్ చేయండి.